ప్రియమైన దేవుని వర్లారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామముకు మీ అందరికీ వందనాలు. మనం ఈరోజు నేత్రాశ గురించి దానించి తెలుసుకుందాం. నేత్రాశ, లస్ట్ ఆఫ్ ది ఐస్ అంటే బైబిల్ ప్రకారం కళ్ళతో చూసి పాపమైన కోరికలు కలిగించుకోవడం. మనం చూసే వస్తువులు, డబ్బు, సౌందర్యం, ఇతరుల సంపద లేదా ప్రపంచపు విషయాల మీద ఆశపడటం నేత్రాశ అని అంటారు. బైబిల్ వాక్యం ప్రకారం 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నేత్రాశ యొక్క అర్థం కళ్లతో చూసి లోభం లేదా ఆశపడ్డటం. ఇతరుల దగ్గర ఉన్నది చూసి నాకు కూడా కావాలి అని పాప కోరిక కలిగించుకోవటం అనుచితమైన. దృశ్యాలను చూసి మనసులో పాపం కలిగించుకోవడం. ప్రపంచపు ఆడంబరాలు, డబ్బు, వస్తువుల మీద ఎక్కువ ఆశపడ్డటం. ఉదాహరణకు బైబిల్ ప్రకారం ఆదికాండము 3:6లో దేవుడు తినవద్దన్న చెట్టు పండును అపవాది హవ్వకు ఆ చెట్టు పండును చూపించి, హవ్వ ఆ పండు కంటికి ఆహ్లాదకరంగా కనిపించి ఆ పండు తింది. దేవుని అజ్ఞానమరిచి పాపం చేసింది. ఇది నేత్రాశకు ఒక ఉదాహరణ. లూకా సువార్త 4:5 ప్రకారం అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, మన ప్రభువైన యేసుక్రీస్తును అపవాది ఈ లోకరాజ్యములన్నీయు ఒక్క నిమిషంలో చూపించి తనకు మ్రోక్కించుకొందమని అపవాది తంత్రం వేసింది. అయినా ప్రభువైన యేసుక్రీస్తువారు లోకశాఖ లొంగలేదు. తన తండ్రి అయిన దేవునికే మహిమపరిచారు. దేవుడు మనకు చెబుతున్నారు, కళ్లను పవిత్రమైన వాటిపై ఉంచాలి. లోకపు ఆకర్షణలకు లోబడకూడదు. దేవుని వాక్యాన్ని చూస్తూ వాటి ప్రకారం జీవించాలి. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. లోకాశకు మన నేత్రం తిప్పకూడదు. దేవుడు మిమ్ములను దీవించేనుగాక. ఆమేన్. ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.